ఓం నమో వెంకటేశాయ. తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌కి స్వాగతం. తిరుమలలో శ్రీవారి కళ్యాణ వేదిక వద్ద పురోహిత సంఘం ఆధ్వర్యంలో భక్తులు పూజా కార్యక్రమాలు చేసుకునేందుకు అవసరమైన రుసుము చెల్లించి పురోహిత సంఘం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. వాటి వివరాలు మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌లో ఇప్పుడు చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఎవరైనా భక్తులు, మీ స్నేహితులు కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇలాంటి పూజా కార్యక్రమాలు చేయించుకోవాలనుకుంటే ఈ వీడియో వారికి షేర్ చేయండి. మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ తిరుమల కళ్యాణ వేదిక వద్ద భక్తులకు అందుబాటులో వివిధ పూజా కార్యక్రమాలు పురోహిత సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేస్తూ నిర్వహించుతున్నారు టిటిడి వారు. అయితే ఈ పురోహిత సంఘం ద్వారా వివిధ రకాల పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి టిటిడి ఆధ్వర్యంలో. అవేంటంటే వివాహం, ఉపనయనం, సత్యనారాయణ వ్రతం, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వాహన పూజ ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు భక్తులకు తక్కువ ఖర్చుతో చేసుకునే విధంగా టిటిడి అందుబాటులో ఉంచారు. అయితే ఈ కళ్యాణ వేదిక వద్ద పురోహిత సంఘం ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వాటి ఫీజుల వివరాలు అయితే ఇలా ఉన్నాయి. భక్తులు ఎవరైనా ఈ పూజా కార్యక్రమాలు చేసుకోవాలి అనిపిస్తే ఈ ఫీజుల వివరాలు ఇప్పుడు చెప్పబోతున్నాను. చూడండి. వివాహం అయితే ఉచితం అండి. వివాహం చేసుకోవాలనుకునే వారి దగ్గర ఎలాంటి రుసుము తీసుకోవడం జరగదు. వివాహం అయితే ఉచితం. ఉపనయనం వచ్చేసి 300 రూపాయలు ఉంది. ఉపనయనం చేయించుకోవాలనుకుంటే 300 రూపాయలు చెల్లించాలి. ఇంకా సత్యనారాయణ వ్రతం అయితే 300 రూపాయలు. కేశఖండన అంటే తలనీలాలు ఇవ్వడానికి వేదిక వద్ద అయితే ఎవరైనా ప్రత్యేకంగా చేయించుకోవాలి అనుకుంటే కేశఖండన కార్యక్రమం అలా అయితే ఒకరికి 200 రూపాయలు. జనరల్ గా పిల్లలకి చేయిస్తూ ఉంటారు కదా, మొదటి కేశఖండన అని చెప్పి, అలా అయితే ఒకరికి 200 రూపాయలు. ఇక నామకరణం వచ్చేసి 200 రూపాయలు. అన్నప్రాసన 200 రూపాయలు. అక్షరాభ్యాసానికి కూడా 200 రూపాయలు. వాహన పూజ ఎవరైనా కొత్త వాహనాలకు పూజ చేయించుకోవాలి అనుకుంటే 200 రూపాయలు రుసుము చెల్లించాలి. చెవి పోగులు కుట్టించడం అయితే రూపాయలు 50. అలాగే చెవి పోగులు కుట్టడం కాటేజ్లో కూడా చేస్తారు. కాటేజ్ దగ్గర కూడా మనం చేసుకోవచ్చు. అలా అయితే 100 రూపాయలు. మేళం అయితే ఒక 100 రూపాయలు. మేళం 2 సెట్లుగా అయితే 300 రూపాయలు. దస్త్ర పూజ ఏదైనా డాక్యుమెంట్స్ అలాంటివి అయితే 200 రూపాయలు ఆ పూజకి. ఇక ఇతర వేరే ధార్మిక కార్యక్రమాలకైతే 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా రకరకాల పూజా కార్యక్రమాలకు ఇలాంటి రుసుములు అయితే ఉన్నాయి టిటిడి వారి వద్ద చేసుకునే పూజా కార్యక్రమాలకు. అయితే ఈ సేవలు ఎవరైతే భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నారో వారు మరిన్ని వివరాల కోసం కళ్యాణ వేదిక వద్దనున్న పురోహిత సంఘాన్ని సంప్రదించి వారి పూజా కార్యక్రమాలకు సంబంధించిన రుసుము చెల్లించి వారు ఈ పూజలు చేయించుకోవచ్చు. కాబట్టి గృహస్థులు ఎవరైనా వివిధ రకాల సంప్రదాయ పూజా కార్యక్రమాలు టిటిడి ద్వారా చేయించుకోవాలి అనుకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. అవకాశాలను ప్రతి ఒక్క భక్తుడు కావాలనుకుంటే వినియోగించుకోవచ్చు. అలాగే మీ స్నేహితులకు కానీ, బంధువులకు కానీ ఎవరికైనా ఇలాంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలి అనిపిస్తే ఈ వీడియో షేర్ చేయండి. ఈ విషయాలు వాళ్ళకు తెలియజేసేలా చెప్పగలరు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.